హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్నైతే మనమైతే లాల్ బాగ్ బొటానికల్ పార్క్ అయితే చూపించాము కదా. ఈ మార్తల్లిలో అయితే నెల్లూరు రుచులు అనే హోటల్ అయితే ఉందంట. అక్కడ నెల్లూరు నెయ్యి కారం దోశ తినేదానికైతే వెళ్తున్నాం మనము. ఇంకా వెళ్తా ఉన్నాము. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడైతే లోకల్ బస్సెస్ ఉంటాయంట. అక్కడికి వెళ్ళి మనమైతే ఫస్ట్ అయితే సిల్క్ బోర్డ్ బస్సు అయితే ఎక్కాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు మాడాలి. బెంగళూరులో ఉండాలంటే కనీసం ఒక రోజుకి 4-5 కిలోమీటర్లు అయితే నడవాల్సింది. అండ్ టైం వచ్చేసి 8:20 అవుతుంది కదా. చాలా తక్కువ ఉన్నారు జనాలు. ఇంకా షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా మెజెస్టిక్ బస్ స్టాండ్. చాలా పెద్దది బస్ స్టాండ్. బయట అయితే ఆటోస్ అయితే ఉంటాయి. అండ్ ఇదైతే లోకల్ బస్సెస్ వెళ్ళేదానికి అయితే ఇది బస్ స్టాండ్. ఇది చూడండి, ఇక్కడ కంపిగౌడ బస్ స్టాండ్. ఇదైతే చాలా పెద్ద బస్ స్టాండ్. మన బెంగళూరులోనే చాలా పెద్ద బస్ స్టాండ్. అండ్ ఇది వచ్చేసి బస్ టర్మినల్. మెజెస్టిక్ బస్సెస్ అండి కేఎస్ఆర్టీసీ బస్సే ఉంటాయి. మనం వచ్చేసి టీఎంటీసీ బస్సెస్ అయితే ఎక్కాలి. ఇవన్నీ లోకల్ బస్సెస్ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ బస్సెస్. అండ్ ఇప్పుడైతే మనమైతే సిల్క్ బోర్డ్ బస్ అయితే ఎక్కాలి. ఇది టోటల్ బస్ స్టాండ్. అసలు చాలా పెద్ద, అసలు చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం మనము. ఇక్కడ మనం వెతుక్కోవాలి సిల్క్ బోర్డ్ బస్సెస్ ఎక్కడ ఆగుతాయని. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ముందరకు వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ నుంచి మార్తల్లి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయంట. నేనైతే బస్సులో ఒక పర్సన్ అడిగితే అయితే చెప్పాడు. ఇంకా మనం ఎక్కేసాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకో ట్రైన్, మనమైతే మడివాల నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలి. మడివాల నుంచి మార్తల్లికి అయితే మనం ఇక్కడ నుంచి మడివాల నుంచి సిల్క్ బోర్డుకి వెళ్తే సిల్క్ బోర్డు నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయంట. అందుకని మనమైతే సిల్క్ బోర్డు బస్ స్టాండ్కి అయితే ఎక్కి ఇక్కడ నుంచి మళ్ళీ 2 బస్సులు మారాల్సి ఉంది. ఫస్ట్ అయితే నాకైతే తెలియదు, అందుకనే అయితే ఎక్కేసాం. మనమైతే మార్తల్లి మల్టీప్లెక్స్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి అయితే మనమైతే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి అయితే మనమైతే ఆ రైట్ సైడ్ వెళ్తే నెల్లూరు రుచులు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది కింద నుంచి ఎవరైనా రావాలన్నప్పుడు. అయితే మనమైతే బ్రిడ్జ్ మీద అయితే వెళ్తా ఉన్నాము. సైడ్ వచ్చేసి మల్టీప్లెక్స్ నుంచి అయితే ఒక 500 మీటర్స్ అయితే వాక్ అయితే ఉంటుంది. అయితే మెయిన్ రోడ్ నుంచి ఆపోజిట్లో ఆదిశ్వార్ పక్క సందులో అయితే మనం నెల్లూరు రుచులు అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ నేరుగా అయితే వెళ్ళాలి. హోటల్ నెల్లూరు రుచులు అక్కడ రైట్ సైడ్ కనబడుతుంది కదా, అది హోటల్ నెల్లూరు రుచులు. కానీ నెయ్యికారం తింటామని మార్తల్లో ఉన్న నెల్లూరు రుచులకి అయితే వచ్చేసాను. చాలా మంది బెంగళూరులో ఉన్న నెల్లూరు రుచులు మిస్ అవుతుంటే ఈ స్పాట్ కి అయితే వచ్చేసింది. ఎందుకు పూరి లేదు. మన నెల్లూరు స్టైల్లో ఫుడ్ ఐటమ్స్ ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తారు. ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్స్, ఆఫ్టర్నూన్ అయితే భోజనము, అండ్ నైట్ అయితే డిన్నర్ కూడా ఉంటుంది. నేనైతే మార్నింగ్ టైమ్ లో టిఫిన్ తినేదానికి అయితే వెళ్ళాను. ఇంకా తెలిసిందే కదా మన నెల్లూరు రుచులకు వస్తే ఇంకా నెల్లూరు నెయ్యి కారం దోశ తినకుండా వెళ్తామా. సో అందుకని అయితే నెల్లూరు నెయ్యి కారం దోశ అండ్ గుడ్డు దోశ అయితే తీసుకున్నాను. టేస్ట్ మాత్రం సేమ్ మన నెల్లూరు స్టైల్లో నెల్లూరు రుచులు అలాగే చేస్తారు, సేమ్ అలాగే చేస్తున్నారు మామ. అంతేకాదు వీళ్ళ దగ్గర మార్నింగ్ టిఫిన్స్ లోకి నెల్లూరు నెయ్యి కారం దోశ, ఎగ్ దోశ అండ్ ఇంకా టిఫిన్ ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నెల్లూరు ఫేమస్ చేపల పులుసు అండ్ విత్ రాగి సంగటి కూడా ఉంటుంది. ఇంతకీ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? మార్తల్లిలో ఉన్న వివేకానంద లేఅవుట్ దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి